37వ రోజు. యోబు 8 నుండి 24 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సారి చేయండి. తండ్రి దేవా, మీ రక్తంతో నా ఆత్మీయ కళ్ళు, చెవులు మరియు నోరు నజరేడైన యేసు నామమున కడగండి. అగ్నితో సమాధానం ఇచ్చే దేవా, నాకు వ్యతిరేకంగా దురాత్మలు దాడి చేసినప్పుడు నజరేడైన యేసు నామమున వాటికి అగ్నితో సమాధానం ఇవ్వండి. ఆమెన్. ప్రభువైన యేసు, ప్రతి సాతాను యొక్క కలల స్థానంలో నజరేడైన యేసు నామమున మీ యొక్క దర్శనములతో మరియు దైవికమైన కలలతో నన్ను నింపండి. ఆమెన్. నా శరీరంలో ఉన్న ప్రతి అవయవాలను నజరేడైన యేసు నామమున మీ యొక్క రక్తంతో కడగండి. ఆమెన్. నా జీవితానికి వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న కలలు, తారుమారు చేస్తున్న బలిపీఠాలు దైవికమైన తీర్పు పొందుకొని నజరేడైన యేసు నామమున కాలి బూడిద అగునుగాక. ఆమెన్. నా జీవితంలో ఉన్న ప్రతి చెడు తోటలను నజరేడైన యేసు నామమున వేర్లతో సహా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమెన్. నా శరీరంలో ఉన్న చెడు అపరిచితుల్లారా, మీ దాగు స్థలం నుండి నజరేడైన యేసు నామమున బయటికి రండి. దయ్యాలను సరఫరా చేసే వాళ్ళతో నాకు ఉన్న ప్రతి సంబంధాన్ని నజరేడైన యేసు నామమున విరగ్గొడుతున్నాను. నేను తినడం లేదా ఆధ్యాత్మిక విషం తాగడం వలన ఏర్పడిన ప్రదేశాలు నజరేడైన యేసు నామంలో ఇప్పుడే ముయ్యబడునుగాక. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.